శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దైవికమైన ఆశీర్వాదాల నిమిత్తం మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వాక్యాన్ని ఒకసారి చూద్దాం. దేవుని ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనని వాక్యంతో సమృద్ధిగా ప్రేమిస్తున్నాడు. ఉదయకాలం ఆన్లైన్ సర్వీస్ జరుగుతుంది, షేర్ చేయండి దయచేసి. ఎందుకు అంటే ఈ 90 డేస్లో గొప్ప బ్రేక్ ఇస్తానంటున్నాడు దేవుడు. 91వ రోజు ఒక స్పెషల్ మీటింగ్. యాకోబు 1:5 మీరు ఎవరికైనా జ్ఞానం పొదుగు ఆయన అతని దేవుడు అడగాలి అని, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళంగా దయచేవాడు. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళంగా దయచేవాడుగా మన ప్రభు అయిన యేసయ్య ఉన్నాడు. కాబట్టి జ్ఞానం పొదుగు అన్నాడలా మొట్టమొదట ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. మార్కెట్లో కేజీల ప్రకారం జ్ఞానం దొరుకుతుందా అంటే ఎక్కడైనా? అసలు జ్ఞానం అమ్మబడుతుంది అనే అంగడి ఇక్కడ ఏ ఊళ్ళో కూడా లేదు. ప్రపంచం మొత్తంలో జ్ఞానం అమ్మబడును అనేక బోర్డు మనకు లేదు. కానీ జ్ఞానం పొదుగా ఆయన నన్ను అడుగుడి అన్నది మాత్రం మనకు రాతపూర్వకంగా ఆయన ఒక ధనాగారంలో ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇది ఆయన ఉదయము ఎరగడం. వాక్యం అంటే ఏంటి? ప్రభు యొక్క మనస్సు తెలుసుకునేవారము అని అర్థం. మరి ఈ మనస్సును ఎరిగి నడుచుకోవడమే ఆశీర్వాదకరం. దేవుని మనసును గెలవాలి అంటే వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుగుణంగా వెళ్ళాలి. మరి దేవుని యెహోవాను ఎరుగుడే జ్ఞానము అంటాడు అప్పుడు జ్ఞానైన సొలొమోను మహారాజు. సరే, టైప్స్ ఆఫ్ విజ్డమ్. మరి విజ్డమ్లో చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 4 రకాల జ్ఞానంకి సంబంధించిన అంశాలని మనం ఈరోజు నేర్చుకుంటాం. జ్ఞానం అవసరం అంటే అవును, చాలా అవసరం. మరి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందంటే ప్రభుని అడిగితే వస్తుంది, వాక్యము ద్వారా వస్తుంది, ప్రభుని నమ్మటం వలన వస్తుంది. మరి మొట్టమొదట డిఫరెంట్ టైప్ ఆఫ్ విజ్డమ్కి సంబంధించిన దాంట్లో మొట్టమొదట ఎర్త్లీ విజ్డమ్, భూ సంబంధమైన జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానము ఇది ఎలా ఉంటుందంటే కామన్ సెన్స్ ద్వారా అనలైజ్ చేస్తాం. అంటే మన సెన్స్ని బట్టి, ఒక్కొక్కరి యొక్క క్రియలను బట్టి, వారి మాటలను బట్టి, వారి యొక్క చేష్టలను బట్టి మనం వారిని వివేచిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎర్త్లీ విజ్డమ్ అనేది మన జీవితంలో అందరినీ అనలైజ్ చేయడానికి, పూర్తిగా మాట్లాడడానికి పనికొస్తుంది. అయితే సీజనల్ విజ్డమ్ ఇది వచ్చేసి మనం చదువుకున్న చదువు వల్ల పొందే జ్ఞానం. డాక్టర్స్, ఇంజనీర్స్ కదా, మరి ఏ చదువు చదువుతారో ఆ జ్ఞానం చేత వాళ్ళు నింపబడతారు. డాక్టర్కున్న జ్ఞానం మనకు ఉంటుందా అంటే? వాళ్ళకున్న ధైర్యం మనకు ఉండదా? అవునా? వాళ్ళు ఆపరేషన్ చేయాలంటే భయపడకుండా చేయగలుగుతారు. కానీ మనం కత్తి పెట్టుకుంటే ఏమవుతుంది? భయం కదా. వాళ్ళు సున్నితంగా కన్నును కూడా ఆపరేషన్ చేయగలుగుతున్నారు, హార్ట్ని కూడా ఆపరేషన్ చేయగలుగుతున్నారు. సో ప్రతి అవయవానికి సపరేట్ డాక్టర్ ఉన్నాడు. అలా హార్ట్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికే వెళ్తేనే మనకు బెనిఫిట్ ఉంటుంది అనే ఒక సిచ్యువేషన్ ఇప్పుడు చూపిస్తున్నారు. అవునా? అంటే స్పెషలైజేషన్ డాక్టర్స్లో మళ్ళీ స్పెషలైజ్, ఇంజనీర్స్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన వ్యక్తి, కంప్యూటర్కి సంబంధించిన వ్యక్తి కదా, మరి ఆటోమొబైల్కి సంబంధించిన వ్యక్తి, బిల్డింగ్స్కి సంబంధించిన వ్యక్తి. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆ చదువుకి సంబంధించి వాళ్ళకి ఆ జ్ఞానమే ఉండేది, కానీ వేరే జ్ఞానము ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విజ్డమ్ అని ఒకటి ఉంటుంది. మూడోది వచ్చేసి ఏది? డెవిలిష్ విజ్డమ్. దీని మీద చాలామంది చాలా రకాలుగా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. కడుపులో పుట్టిన బిడ్డలను కూడా ఈ స్కూల్స్కి పంపిస్తున్నారు. మన కడుపులో పుట్టిన బిడ్డలని ఈ స్కూల్కి పంపిస్తున్నామా? కొన్ని చర్చెస్ కన్నా పంపిస్తున్నామా? రెగ్యులర్గా చాలా కష్టం. కానీ వాళ్ళు పుట్టిన పిల్లలని మరి డెవిలిష్ విజ్డమ్ నేర్చుకోవడానికి పంపిస్తారంట.
డెవిలిష్ విజ్డమ్ అనేది ఉందా అక్క అంటే మంత్రజాలం, తంత్రం కదా సంబంధించిన విశ్వాసకు సంబంధించిన విద్యలు నేర్పించడానికి ఉపయోగిస్తారు. దానికి గ్రంథాలు ఉన్నాయంటే అపోస్తుల గ్రంథంలో అపోస్తుల కార్యంలో అలాంటి గ్రంథాలన్నీ తెచ్చి కాల్ చేసినారు అనేది మనం చూస్తాం. అవునా? అంటే వాటికి సపరేట్ జ్ఞానము నేర్చుకోవాలి. దానికి కూడా మంత్ర ఉచ్చారణ ఉంటుంది, దానికి కూడా అన్య భాష ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. మరి ఆ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి చిన్నప్పటి నుండే పంపిస్తారట. చిన్నప్పటి నుండే పంపించడం వల్ల వాళ్ళు ఆకాశంలో ఎగరగలరు. అవునా? టికెట్స్ లేకుండా ప్రయాణం చేయగలరు, నీళ్ళలోకి వెళ్ళి ఆ రాజ్యాన్ని వెళ్ళగలరు, ఆకాశంలోనికి ఎగిరి ఆ రాజ్య మర్మాలను తెలుసుకోగలరు, భూమి మీద ఉండి భూమి మీద ఒక మంచి స్టేటస్లో వాళ్ళు బ్రతకగలరు. అయితే నిజంగా అంత జ్ఞానం ఉంటుందా దాంట్లో అంటే ఉంది. ఎందుకంటే దేవుడి దగ్గర అపాదైన సాతాను పొందుకున్న జ్ఞానాన్ని మరి వాడు పడిపోయినందువలన వాడి అతీతమైన జ్ఞానం ద్వారా మనుషులందరినీ నరకం వైపు తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. వాడి సమయం కొంచెం అని తెలుసు కాబట్టి ఎంతగా వీలైతే అంతగా వాడు మనుషులని మింగివేయడానికి ప్రయాస పడుతున్నాడు. కాబట్టి ఈ డెవిలిష్ జ్ఞానం వైపు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నిప్పులు ఈ దాటకూడదు కదా. మరి నీళ్ళ మీద ఇట్లా తీసుకొని నీళ్ళని చల్లి నిబంధన చేయకూడదు, రక్త బలి ఇచ్చి నిబంధన చేయకూడదు అంటాడు. అంటే వీటన్నిటికీ ఏం అవసరము అంటే చాలా ఎక్కువగా ఈ క్రియలలో లెగ్ మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుంది? రక్తము మాట్లాడుతుందంట. కాబట్టి రక్తము లేకుండా విమోచన జరగదు. వీళ్ళక చదువు ప్రతిదానికి రక్తం అవసరం. ఇంకా కొంతమంది రాజారావు గారి సాక్ష్యం అని మీరు ఒకవేళ యూట్యూబ్లో ఉంటుంది చదివితే, వాళ్ళు నరమాంస భక్షకులము మేము అని అంటారు. సో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే మానవుని యొక్క రక్తము ఇంకా విలువైందంట ఈ యొక్క విద్యలో. అందువలన దానికి వెల చెల్లించడానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. భయంకరమైన రక్తాన్ని మరి వెలగా చెల్లించి, అంటే మనిషిలో రక్తం పోతున్నప్పుడు చాలా వీక్నెస్ ఉంటుందండి. డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళని ఎవరినైనా వెళ్ళి మనం అడిగితే వాళ్ళు చెప్తారు, ప్రాణం విలవిలలాడిపోతుంది అక్క అని. ఎందుకంటే ఒక సైడ్ అంతా బ్లడ్ తీసేస్తుంటారు, ఒక సైడు అది విషయంలో క్లీన్ అయ్యి మళ్ళీ మనలోకి రావడానికి జరుగుతుంది. కానీ ఈ తీసేస్తున్న రక్తం ఈజ్వల్ టు ప్రాణము కదా, సోల్ అంటారు దాన్ని. మరి ఆ ప్రాణాన్ని విలవిలలాడించుకుంటూ క్లీన్ చేసిన తర్వాత మనలోకి ఎక్కుతా వస్తుంది. దాదాపు అక్కడ బెడ్ మీద వాళ్ళని కట్టేసింటారంట, ఎవరికి డయాలసిస్ చేసేవాళ్ళు. ఆ డయాలసిస్ చేయబడుతున్న ఆ పేషెంట్ మంచానికి దిగురించి కట్టేసినా కూడా ఆ ప్రాణం వారిలో విలవిలలాడుతున్నప్పుడు బెడ్ మీద అట్లా లేస్తుండదండి వాళ్ళ శరీరం, వాళ్ళ ఇష్టం లేకుండానే. అంటే దాదాపు బెడ్కి కొంచెం ఎత్తుగా లేచి తనకిలాడుతుంటుందండి. అంటే ఒక మనిషి ప్రాణం ఎంతగా పోతుంది వస్తుంది అనేది వాళ్ళు నరకం చూస్తున్నట్టుగా అంత సమానం. కాబట్టి అన్నిటికంటే విలువైనది నీ దేహము దేవుని ఆలయం. కాబట్టి దాన్ని పాడు చేయకూడదు అంటాడు. మరి పాడు చేయడానికి మనం అవకాశం ఇస్తేనే అపవాదైన సాతాను ఏదో ఒక రోగం ద్వారా వస్తాడు. మరి ఈ విద్య ద్వారా, డెవిలిష్ విజ్డమ్ ద్వారా అనేకుల మీదకి మంత్ర ఉచ్చారణ జరుగుతుంది. సో లోకంలో ఎవరికి శ్రమ? దేవుని సంబంధులు కాకుండా దేవునికి దగ్గరగా వెళ్ళాలి అనుకుంటూ బ్రతికే వాళ్ళకి శ్రమ.
అంటే మీరు దేవుని నమ్మాలనుకుంటున్నారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. అందుకనే శ్రమ. అయితే దేవుడు దగ్గరగా వెళ్ళడానికి ఇదే శ్రమను ఆధారం చేసుకుంటాడు దేవుడు. రోగాలు, వ్యసనాలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ప్రకారం దురాత్మలు, ప్రధానులు, అంధకార శక్తుల వలన, ఈ లోకనాథుల వలన మనకు కలుగుతాయి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మీరు శోధించబడినప్పుడు దేవుని చేత శోధించబడినాను అని అనకూడదు, దురాశలను బట్టి మీరు ఈర్వబడుతున్నారు అని అక్కడ రాయడం జరిగింది. మరి దురాశలను బట్టి అంటే మనము ఆలోచించి ఆలోచనను బట్టి అపవాదైన సాతానికి ద్వారం తెరుస్తామంట. అయితే నిర్గమకాండంలో బలియాగాన్ని బట్టి పస్కా బలి జరిగించిన తర్వాత ఆ యొక్క హిసోపు కొమ్మతో ద్వారబంధాలకు పైన, తర్వాత అడ్డగా ఒక మీద నిలువుగా ఉన్న కమ్మీలకు ఒక కవరెంట్ని వేసుకుంటే వారి గృహాలలోకి ఏ దేవుని గుడారము సమీపించని అని అన్నట్టుగా మరణ దూత సమీపించబడలేదు కదా. యెషయా గ్రంథంలో కిటికీ ఎక్కి తొక్కి చూస్తుందట మరణ దూత, ఎవరింటికిలోకి రావాలి అని. అంటే ఈరోజు డైరెక్ట్ ద్వారాలు మూసేస్తే కిటికీల ద్వారా తొంగి చూస్తుంది. ఎందుకు అంటే మన ఇళ్ళలో చాలా మటుకు చుట్టుపక్కల ఒక్కరు ప్రేయర్ఫుల్గా ఉండి ఇళ్ళంతా కంచె వేసినాం అనుకున్నాం, అవునా? కంచె వేస్తే కానీ లోపల మాత్రం గొడవలు జరుగుతాయి, లోపల మాత్రం డిస్టర్బెన్స్గా ఉంటారు, లోపల మాత్రం చాలా కష్టపోయే విధంగా ఇబ్బందికరంగా అనారోగ్యంతో ఉంటారు, ఎక్కువగా క్రిస్టియన్స్ హౌస్లోనే. మరి క్రిస్టియన్స్ కదా, మీకు రాకూడదు కదా అంటే ఎక్కువగా శోధించబడేది క్రీస్తుని నమ్మిన బిడ్డలే. క్రీస్తుని కలిగి ఉండడం అంటే సుఖాసక్తి కలిగి హాయిగా బ్రతికే ఒక జీవన యాత్ర అని అనుకుంటాం. కానీ క్రీస్తుని కలిగి ఉన్నామంటే సిలువను మోసుకోవడం అని అర్థం. మరి ఇక వేదన గుండా మనల్ని శోధించబడుతూ కొంతమంది దుర్బీజులై దేవునికి దూరం అయిపోతారు. దేవుడు వద్దు మాకి అని దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే వాళ్ళని బట్టి దేవుడు సంతోషించడు. కానీ ఈ శ్రమలో ఇంకా దేవుని హత్తుకోగలిగితే మనం ఆశీర్వదించబడతామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క బ్లాక్ మ్యాజిక్స్ కానీ విచ్ క్రాఫ్ట్స్ కానీ మరి మన మీద పారకూడదు అంటే వాక్యం రోమీయులకు రాసిన పత్రిక ప్రకారం నీ నోట, నీ లోపల, నీతో, నీ పైన ఉండాలి. మరి వాక్యం మన పైన ఎలా ఉంటుంది? యెషయా గ్రంథంలో నీకు కంఠాభరణంగా వాక్యాన్ని ధరించన్నాడు. వడ్డానంగా పెలుకుమాట వడ్డానం ధరించినట్లు వడ్డానం వలె ధరించుకోమంటున్నాడు. మణికట్టు కట్టుకున్నట్టుగా చేతికి మణికట్టుకు వాసికాలు కట్టుకున్నట్టుగా తలకు కట్టుకొని అంటాడు. అంటే దాని అర్థం నిజంగా ఒక పేపర్ తీసుకొని రాసుకొని చుట్టుకొని కట్టుకోవాలని అర్థం. మరి ఏమని అర్థం? మీ ఉద్దేశాలలో ఏమనుకుంటున్నారు? అలా చేతికి కట్టుకోవాలి, మెడలో వేసుకోవాలి, నడుము దించుకోవాలి అని అంటున్నారు. డివైన్ విజ్డమ్. ఫైనల్గా పోతుంది ఏంటి తెలుసా? వాక్యాన్ని ఉపమాన అలంకారాల రూపంలో చెప్తున్నాడు. ఉపమానం లేక ఏది బోధించలేదు. ఎందుకు ఉపమానం లేకుండా బోధించలేదంటే వచ్చే తరానికి జ్ఞానాన్ని భద్రపరచడానికని మరి ఉపమానం ద్వారా మనకు వాక్యము ఇవ్వబడింది. అందుకే పరలోకం ఒక ముత్యంతో పోల్చబడింది. పరలోకం ఒక చిన్న చుక్కంతా పులియని పిండి, దాంట్లో చిన్న రవ్వల్లో పులిసిన పిండి కలిసినా కూడా అది పులిసిపోతుంది అని అంటున్నారు. మరి పులియని పిండిలోకి కొంచెం పులిసిన పిండి కలిపితే మొత్తము చెడిపోతుంది ఆ పిండి అని అంటున్నాడు. సో అలా ఒక్కొక్కటి ఉపమానాల రూపంలోనే చెప్పబడుతున్నాయి. మత్తయి వార్త 13వ అధ్యాయము అంతా ఉపమానాలే ఉంటాయి. పరలోక రాజ్యం సందర్భాలలో వాక్యాన్ని చెప్తున్నప్పుడు మాకు ఇది అర్థం కాలేదు అంటే మీకు దీని అర్థం చెప్పబడడం జరిగింది కానీ అందరికీ కాదు అని అంటాడు దేవుడు. అక్కడ చాలామంది ముందర ఉపమానం చెప్తే కొంతమంది మాత్రమే, దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఉపమానము
చేరుకోగలిగింది. ఎన్ని ఉపమానాలు ఉన్నాయి? విత్తనములు త్రోవ పక్కల, త్రోవ మధ్యలో రాతి నేల మీద పడ్డు, ముళ్ళ మధ్యలో పడినట్టు, మంచి నేలలో పడినట్టుగా మరి వాక్యం మన జీవితంలో ఫలించాలి అని అంటున్నాడు. సో ఇవన్నీ మనకు తెలిసిన ఉపమానాలు. రెండవది వచ్చేసి గోధుమలు గురుగులు. గోధుమల మధ్యలో గురుగులు అపవాదైన సాతాను విత్తుతాడు. అంటే మనం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, వాక్య ప్రకారం జీవించాలని అనుకుంటున్నాం, కానీ వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్న మన జీవితాలలో అపశృద్ధి కలుగుతుంది. ముందరికి వచ్చేయండి, మనం అపశృద్ధి కలుగుతుంది. అంటే సమ్టైమ్స్ మన జీవితాలలో, మన పరిస్థితుల్లో అవి జరగలేదే అనే వాతావరణాన్ని ఎవరు కలిగజేస్తారంట? సాతానుడు కలిగేస్తాడు. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, డెవిలిష్ విజ్డమ్ వలన ఇప్పుడు పోటీ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక యుద్ధం ఉంది భూమి మీద. యుద్ధంలో లేరు అని చెప్పడానికి వీలేదు. మనమందరం యుద్ధంలో ఉన్నాం. అంటే యుద్ధము లేకుండా ఏ విశ్వాసి లేరు. దేని మీద యుద్ధం ఉంది? నీ శరీరాన్ని జయించాలి, నీ ఆత్మను జయించాలి, నీ యొక్క ప్రాణమును జయించాలి. మరి ఇవి మూడు జయించాలంటే వాక్య జ్ఞానము నీకు అవసరమైంది. మరి బాసికంలా కట్టుకోవడము అంటే ఆ వాక్యాన్ని నువ్వు నెమరు వేస్తూ నీ జ్ఞానము వెలిగించుకోవడము. అవునండి. మణికట్టుగా ధరించుకోవడం, చేతికి మణికట్టుగా ధరించుకోవడం అంటే అలంకరించుకోవడం. ఒక వ్యక్తి కంకణం వేసుకుంటే అధికారానికి, వంశానికి సంబంధించిన అధికారానికి గుర్తు. కుడిచే దేనికి? బలానికి గుర్తు, ఆశీర్వాదానికి గుర్తు. కాబట్టి బాసికంలాగా కట్టుకోవాలంటే నిశ్చయ దీవించబడడానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నడుము బిగించుకోవడానికి గుర్తు. వాక్య బలం ద్వారా నడుము బిగించుకోమంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. సర్వాంగ కవచమును ధరించుకోవడం అంటే ప్రతిదీ వాక్యం వలననే. సర్వాంగ కవచంలో ఏమేమి ధరించుకోమంటున్నాడు? రక్షణను, శిరస్త్రాణమును ధరించుకోమంటున్నాడు. అంటే మన ఆలోచన వైఖరి సరిగా ఉండాలంటే బాసికములాగా మరి మనము వాక్యంలో కట్టుకోవాలి. అంటే మన ఆలోచననే దేవుడు ఎక్కువగా ఉంటాడు. పరలోకంలో అంతా మనము మాట్లాడుతున్న మాటలను బట్టి కాదు, కానీ ఆలోచించే ఆలోచనను బట్టే తిరుగుతుంటారంట మొట్టమొదటి. అంటే నూతన నిబంధనలు ఏమంటున్నాడంటే, ఒక స్త్రీని చూసి ఒక వ్యక్తి హృదయంలో మోహపు చూపుతో చూస్తే కూడా పాపమే అంటున్నాడు. ఈ కృప అనే కాడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా డిఫికల్టీగా పరీక్షిస్తాడు దేవుడు. అంటే మన ఆలోచన వైఖరి కరెక్ట్గా ఉండాలి. నీ ఆలోచనలో తప్పిపోయినందువల్లనే ఆయన ఆ యొక్క సిలువ మాన్ మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆలోచన ద్వారా, మన ఆలోచన ద్వారా, ఇంకా చెప్పాలంటే నా ఆలోచన ద్వారా నీకు ముళ్ళ కిరీటం ధరింపజేస్తున్నాను ప్రభా, నన్ను మీరు క్షమించండి అని అడగాలి. హల్లెలూయా. నా ఆలోచన వైఖరిలో నేను తప్పిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఏదైనా ఎగ్జామ్ ఉందనుకో, నేను బాగా రాస్తాను అని ఒక రవ్వ ఆలోచిస్తాం. తర్వాత బాగా రాయగలనో లేదో అని ఒక రవ్వ ఆలోచిస్తాం. అయితే పోయి పరీక్ష రాసిన తర్వాత ఒక బాధ, రాయకుంటే ఒక బాధ, రాసి వచ్చిన తర్వాత కీ చూసుకొని కూడా బాధపడతాం. అవునా? కానీ దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉండండి. నువ్వు నమ్మిన ఎడల, ఎన్నో సార్లు ఉంది వాక్యంలో, నువ్వు నమ్మిన ఎడల, మధ్యస్థ వర్గంలో చాలా సార్లు ఉంటుంది ఆ వచనం కదా. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మిన ఎడల నువ్వు నమ్మకాలు, నీ కార్యం జరుగుతుంది, నువ్వు విశ్వసిస్తున్నావా? ఇలాంటి వచనాలని మధ్యస్థ వార్తలో రాజుగా చూపిస్తున్నాడు మత్తయి. సో అలా అన్నప్పుడు ఎస్ ప్రభా మేము నమ్ముతున్నామన్న ప్రతి ఒక్కరిని దీవించినాడు. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి అపనమ్మకము మీలో ఉండనివ్వకుండా, అంటే ఆ ఆలోచన మిమ్మల్ని ఏలకుండా ఉండటానికి బాసికములాగా మనం వాక్యాన్ని కట్టుకోవాలి అంటే నింపుకోవాలి. ఎన్ని వాక్యాలు నెమరు వేయగలుగుతావో అన్ని వాక్యాలు మీలో ఉండాలి. మరి వేలుచూపుతో కాదు, విశ్వాసముతో మనం నడపబడతాము. కాబట్టి ఇక విశ్వాసము శాసించగలగాలి. నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను, నా గుండెకు ధైర్యము నింపెను, జయము నాకు జన్మ హక్కు, ఆత్మాభిషేకం నా సింహాసనం.
శత్రువుల గుండెలో మనకి సింహాసనాన్ని ఉంచుకోవాలంటే ఆత్మాభిషేకం చాలా అవసరం. ఆత్మ చేత అభిషేకించిన వాడికి వేరు చూపుతో అంటే వెళ్ళిపోతుంది దయ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ అపోస్తుల కార్యంలో అపోస్తులైన పౌలు ఎవరో తెలుసు, క్రీస్తు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, కానీ నీవెవరో నాకు తెలియదని ఆ ఇద్దరు వ్యక్తులని బట్టలు ఉడబట్టి తన్ని తరమ కొడుతున్నాడు. ఒక సాతాను చేత శోధించబడుతున్న వ్యక్తి. ఎందుకు అలా అంటే అతనిలో వారిద్దరిలో వాక్యము లేదు అండ్ ప్రార్థన లేదు. వాక్యము లేనందువలన, ప్రార్థన లేనందువలన వారి మీద అపవాది జయం పొందుకుంటాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే వాక్యము నింపబడతాడో నీ హృదయంలో, అప్పుడు ఒక రెక్కను ధారాళంగా ఎగరడానికి కావాల్సిన ప్రయత్నంలో ఉన్నట్టు లెక్క. కానీ ఒక్క రెక్కతో ఆకాశంలోనికి ఎగరగలవా? కాబట్టి ప్రార్థన నీకు అవసరం. ప్రార్థన అనే యొక్క పరిస్థితిలోకి తీసుకొని వెళ్తే, ఇప్పుడు తాంత్రిక జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం మనకు కావాలంటే ఆ లెవెల్కి సంబంధించిన స్టేటస్ మనం కూడా పొందుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ బాగా చదివినాడు అనుకుందాం. ఎక్కడో అడుగు తింటున్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి తనకు ఈమెను ఇస్తే సరిపోతుందా? చేసుకుంటాడా డాక్టర్? చేసుకోండి. మరి యేసు ప్రభు రేపు లేకుంటే ఎల్లుందో లేకపోతే ఇక త్వరలో రానే ఉన్నాడు. ఆయనకు అపరిశుద్ధమైన పాప పంకిలమైన జీవితం కలిగిన వ్యక్తిని నువ్వు పరలోకానికి చేసుకో అంటే చేసుకుంటాడా? ఆయన క్వాలిఫికేషన్ ఏందో ఆ క్వాలిఫికేషన్ ఆ అమ్మాయిలో ఉండాలి అని చూస్తున్నాడు. అంటే సంఘ వధువులో ఆ క్వాలిఫికేషన్ ఉండాలి అని అంటున్నాడు. మరి ఈ సంఘ వధువులో క్వాలిఫికేషన్ ఏంటి? రక్షణ, ఇంకా నీతి క్రియలు, అంతేనా? సిద్ధపాటు, ఇంకా ముఖ్యమైన చదువు ఉండదు, దేవునికి ఇష్టమైన చదువు. రక్షణ, నీతి క్రియలు, పరిశుద్ధత. దేవుడికి ఇష్టడై ఉండడు. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అని అంటున్నాడు. అంటే పరిశుద్ధముగా ఉండడము అనుదినము ఆచరించాలి. ఆలోచనలోను, మాటలోను, క్రియలోను తప్పిపోకుండా. అందుకే చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దని 3 కోతి పిల్లలను పెడతారు. అవునా? లోకమంతా అది నమ్ముతుంది. కాబట్టి చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. పరిశుద్ధత కలిగి ఉండాలి. నా ప్రియురాల నిష్కల్మషురాలా అని దేవుడి చేత పొగడబడాలి. అదే జ్ఞానం. లోకంలో ఎంత వెర్రి మాటలు మాట్లాడగలుగుతున్నామా అని మనం దేవుని వెర్రితనంతో పోల్చి చూస్తే మానవుని జ్ఞానం కంటే అది జ్ఞానమైనది ఉంటుంది. కాబట్టి ఆయనతో మనం పోటీ పడాలంటే పరిశుద్ధతలోనే జీవించగలగాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు చేత కొనిపోబడలేము. కాబట్టి పక్క వాళ్ళకి చెప్పుకుందామా, పరిశుద్ధతని ఆచరిద్దాం. పరిశుద్ధత మనకు కావాలి. పరిశుద్ధతను కాబట్టి ప్రభు ఈక్వల్ స్టేజ్లోకి వెళ్తాం. ఆయన ముఖరూపం మనకి ఇవ్వబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి పరిశుద్ధత ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా వాక్యంలో లిఖించబడింది. పేతురు పత్రికలో రాయబడింది, తర్వాత కొలసీలకు రాసిన పత్రికలో రాయబడింది, గలతీలకు రాసిన పత్రికలో రాయబడింది. వీటన్నిటిని నూతన నిబంధన ద్వారా మనము గాయకొనవచ్చును. అది కూడా నేను మీకు ఒకరోజు చెప్పడం జరుగుతుంది. అయితే ఏవి ధృవీకరించాలో వాటన్నిటిని ధృవీకరించకుండా మనం పరిశుద్ధంగా ఉంటాంలే అని అనుకోవడము వ్యర్థం. పరిశుద్ధత అంటే ఏంటి? ఆలోచనలో తప్పిపోకుండా ఉండడం. అందువలననే ఆలోచన వలన మనం తప్పిపోకుండా బ్రతకగలము అని క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు లోకంలో ఉన్నంత వరకు తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు భోజనమును పానమునైంది అని మనకు మాదిరిగా ఇచ్చి వెళ్ళున్నాడు. అండ్ ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే వరంగల్ గుట్టల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసి తండ్రితో ముచ్చటించి ధైర్యం కలిగి కిందికి దిగి వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈరోజు మన జీవితాలలో తండ్రితో సహవాసం కలిగి ఉండగలగాలి. ఎప్పుడైతే మనం వార్షికం లాగా మనము కట్టుకుంటామో తలకు, అంటే వాక్యాన్ని నింపుకుంటామో, ఆటోమేటిక్గా మనకు జ్ఞాన నేత్రాలు తెరవబడతాయి.
జ్ఞానంగా వినగలిగే చెవి మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఈ జ్ఞానం వలన మనం ఏం పొందుకుంటామండి? దానియేలు 4:7-8 మరి 7 రకాల జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం చూడండి. 4 రకాల జ్ఞానాన్ని 4 రకాలుగా జ్ఞానాన్ని డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎర్త్లీ విజ్డమ్, రెండోది సీజనల్ విజ్డమ్, 3 డెవిలిష్ విజ్డమ్, 4వది వచ్చేసి గాడ్లీ విజ్డమ్. ఈ గాడ్లీ విజ్డమ్లో మనం పొందుకున్న ఒక భక్తిని బట్టి, అంటే వాక్యాన్ని నెరవేర్చు చేసుకోవడానికి వాక్యాన్ని నడుముకు దట్టిలాగా కట్టుకోవాలి కదా, తలకు శిరస్నానంగా వేసుకోవాలి, తొడుక్కోవాలి. తర్వాత సత్యమును తట్టి నీతి అని మహిమలకు, అంటే జాకెట్ లాగా తొడుక్కోవాలి. రక్షించబడినప్పుడు అంటే నీళ్ళలో బాప్తిసం తీసుకున్నప్పుడు నీటి బాప్తిసం వలన మనం మంచి వస్త్రాలను ఎలా తొడుక్కుంటామో అలా క్రీస్తుని ధరించిన వారం అవుతాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనకు తెలియపరచబడింది. హల్లెలూయా. మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 1:27లో క్రీస్తును ధరించిన వారంగా ఉంటాం. అపోస్తులందరికీ అపోస్తుల కాలం 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు వెళ్ళి పరిశుద్ధాత్ముడి కోసం కనిపెట్టండి అంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే యేసు ప్రభు దేవుడని, ఆయన దేవ కుమారుడని, ఆయన మరణించి మృతులు జరిగి తిరిగి లేచినాడని మనం నోటితో ఒప్పుకుంటాం. మరి ఇంకెందుకు పరిశుద్ధాత్ముడు? అపోస్తులు ఆల్రెడీ యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన మరణించి పునరుద్ధానంగా తిరిగి లేచినాడని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాడు. మరి ఎందుకు వాళ్ళని కనిపెట్టమన్నారండి? తరాల నుండి మనం వాక్యాన్ని వింటూనే ఉన్నాం కదా. మరి ఎందుకు అక్కడ కనిపెట్టండి అని అంటే, అక్కడ 110 మంది ఒక మేడ గదిలో కూర్చొని కనిపెడతారు, స్త్రీలు పురుషులు కలిసి. ఎందుకు కనిపెట్టాలి అంటే, అగ్ని నాలుకలుగా విభాగించబడి 2వ అధ్యాయం 1-2 వారిని అభిషేకించడం జరుగుతుంది. అంటే నాలుక వలన పాపము లోకంలోనికి వచ్చింది కాబట్టి ఆ పాప క్రయధనముగా పరిశుద్ధాత్మ యొక్క మహిమ మనల్ని కమ్ముకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే కొంతమంది వాక్యాన్ని నేర్చుకుంటూనే వ్యభిచారం చేస్తున్నారు, వాక్యంలో ఉంటారు కానీ తాగుతున్నారు. సేవకులు సైతం తప్పిపోతున్నారు. మాటలలో క్రియలలో ఆ యొక్క లస్ట్ అనేది వాళ్ళని నాశనం చేస్తుంది. నీ యొక్క శరీరాల మీద నీకు పట్టు ఉండాలి. ఒక స్త్రీని చూసి అబ్బా ఎంత బాగున్నాడు అంటే కూడా, ఎంత బాగుంది అంటే కూడా, ఒక పురుషుని చూసి స్త్రీ ఎంత బాగున్నాడు అని అంటే కూడా మనం అక్కడ పాపం చేసిన వారితో సమానం. అది వెంటనే ప్రభా నేను ఈరోజు తప్పిపోయినాను మాటలలో, నా ఆలోచనలో అని ఎప్పుడైనా దేవుని దగ్గర క్షమాపణ అడిగినారా? అడగాలి. ఎందుకంటే ఆలోచనలో తప్పిపోకూడదు అంటాడు న్యూ టెస్టిమెంట్లో. ఆ జ్ఞానం కలిగి ఉండాలి. వాళ్ళే చాలా అందంగా కనపడుస్తారు దేవుడికి. ఆమేన్. ఈరోజు నుండి నేను చాలా అందంగా కనపడాలనుకుంటున్నాను నా తండ్రికి అని చెప్దామా? చాలా అందంగా అంటే నేను ఆలోచనలో తప్పిపోలేనంత అందంగా కనపడాలి. ఆమేన్. ఎస్, ఆలోచనలో కూడా తప్పిపోకూడదు. ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ యొక్క విజ్ఞాన్ని బట్టే దేవుడితో ముఖాముఖిగా నిలబడగలుగుతాం. ఆమేన్. మరి మనం ప్రార్థించడం అంట ఎలా ప్రార్థించాలంటే రూపాంతరం పొందేంతగా ప్రార్థించాలి. మన ముఖ రూపము ఆయన ముఖ రూపంలోకి వెళ్ళిపోవాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవరైనా అట్లా మారిపోయినారంటే, మోషే ముఖము మీదికి మహిమ వచ్చింది, ఇంకా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం న్యూ టెస్ట్మెంట్లో చూసిన అపోస్తల కార్యం ఉంది కదా. కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కడ చూస్తున్నామంటే అవసరమైనప్పుడు వారి మీదికి ఆత్మ కుమ్మరించబడి వారు దేవుడి యొక్క నడిపింపులో యోధులుగా ఉన్నారు. హల్లెలూయా. మరి అపోస్తలుడైన పౌలు నిర్గమ కాండంలో మోషేకు అలాంటి ముఖము మారిపోవడం జరిగింది. మరి న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి ఎవరు ఆ అభిషేకంలోకి వచ్చిన అంటే యేసు ప్రభు తర్వాత యోహాను, అపోస్తలుడైన పౌలు కదండి, పేతురు, వీళ్ళందరూ దేవుని పోలికలోకి మారిపోయినారు. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడిందో వారి మీదికి, వారు పరలోకంలో దేవుని ముఖంలోనే ఉంటారంట. ఆమేన్. ఈరోజు మనందరము ముద్రించబడి ఉంటే ఒక్కసారిగా చూసుకొని మీ పోలిక యేసయ్య పోలిక అంటే ప్రైజ్ ది లార్డ్. మీ డిఎన్ఏ యేసయ్య డిఎన్ఏ అని చెప్పండి. నీళ్ళలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు, నీళ్ళలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పండి, నీ డిఎన్ఏ ఎవరిది తెలుసా? యేసయ్య డిఎన్ఏ. ఆమేన్.
ఇప్పుడు నీ మీద శాపం పని మోపిల్లలు కూడా ఒకరికొకరు చెప్పండి. మనం పలకడం వలన ఆశీర్వదించబడతాం. మనం పలకడం వలన దయ్యాన్ని ఎదిరిస్తాం. సర్వాంగ కవచమును ధరించాలనంటే ఖచ్చితంగా మన ఒక క్రియల ద్వారానే ధరిస్తూ వెళ్తాం. ఆమేన్. జ్ఞానము మాట్లాడితేనే ఆశీర్వాదకరంగా మనం ఉపయోగించినట్టు. దానియేలు 4:7-8 వచనాలు తీయండి. గారడి విద్య గల వారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వార్త చెప్పితిని, కానీ వారు దాని భావమును నాకు తెలుపలేకపోయింది. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఇంటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను, కావున నేను అతనికి నా కల చెప్పి తిని. మరి ఆ కళ చెప్పిన తర్వాత దానియేలు ఆ కళ భావాన్ని కూడా వివరించి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజుకి చెప్పడం జరిగింది. అంటే జ్ఞానం పొందుకోవడం వలన నీకు ఏమొస్తుందండి? ఘనత, హానర్ వస్తుంది. హానర్ చేయబడతారు. మరి దానియేలు బానిసగా తీసుకుపోయి నపుంసకుడిగా చేసేసినాక వ్యక్తిగా ఉన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అందరూ ఎవరి సంతానము? హిజ్కియా యొక్క సంతానం, ఆయన వారసత్వంలో ఉంటున్న సంతానం అన్నమాట. ఆ పిల్లలని ఇక రాజు పట్టబడి తీసుకొని వెళ్ళిన తర్వాత బలవంతంగా నపుంసకులను చేస్తారట. ఎందుకంటే వాళ్ళ యొక్క రాణులు ఉపపందుల గురించి వీరు కోరిక రాకుండా మాంసాహారాలు భుజించినప్పుడు వీరు మన మీద యుద్ధాలు జరిగించకుండా వీరిని అలా చేయాలని వైద్యముతో నపుంసకత్వాన్ని చేసేస్తారట. చాలా బాధతో కూడిన వేదన ఉంటుందంట అలా చేస్తున్నప్పుడు. మరి అలాంటి పరిస్థితిలో ఒక బానిసగా ఉంటున్న వ్యక్తిని దైవ ఆత్మ అతన్ని ఆవరించినందువలన ముమ్మారు దేవునికి నిరంతరం మొరపెడుతూ యెరూషలేము వైపు తిరిగి మొరపెడుతూ ఉన్నందువలన ఒక్కరోజు సమయం వచ్చింది. ఆయన ఆహార పదార్థాల వలన కూడా నా పరిశుద్ధత కోల్పోకూడదు అని షద్రక్ మేషక్ అబేద్నెగోలు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, దేవుని సంఘ వధువుగా వారు ప్రత్యేకించబడే విధానాన్ని బట్టి ఒకరోజు వారు కనపరచాలని ప్రభువు నిర్ణయించుకుని మరి నెబుకద్నెజర్కి వచ్చిన కళ ఆ యొక్క శకునగాండ్లు, మంత్రగాండ్లు, ఇతర వ్యక్తులు అంటే డెవిలిష్ జ్ఞానం కలిగిన ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరూ ఆ జ్ఞానాన్ని చెప్పలేకపోయినారట. ఆ కళను వివరించి చెప్పలేకపోయినారట. అయితే ఈరోజు మరి దానియేలు చెప్పినందువలన జ్ఞానం కలిగిన దేవతల అది ఒకసారి చదువు. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉన్నందువలన అతడు మాత్రమే ఆ కళ యొక్క భావం చెప్పగలిగినాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో జ్ఞానాన్ని సంపాదిద్దాం, ఆత్మాభిషేకంలో ముందుకెళ్దాం. అప్పుడు నీకు నాకు ఘనత వస్తుందని చెప్దాం పక్క వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభుతో మాట్లాడుకుంటూ వెళ్ళండి. నాకు అది చాలా ఇష్టం. నేను వెళ్తూ అంట, ప్రభా ఎంత హానర్ చేయాలనుకున్నావు కదా నన్ను, నువ్వు ఈరోజు నన్ను హానర్ చేస్తానికి వచ్చినంతో నువ్వు నన్ను నింపినావు దేవా, నీకు స్తోత్రం. ఆ ఘనత నేను రిసీవ్ చేసుకోబోతున్నాను, థ్యాంక్ యూ అని చెప్తాను. ఎందుకు మనం అలా సంభాషించడం వలన అపవాదైన సాతానుడు మనకు నిజం తెలిసినందువలన మన ఇద్దరు నుండి పారిపోతాడు. అపవాదిని ఎదురించి అప్పుడు వాడు నీ ఇద్దరు నుండి పారిపోతాడు అన్నమాట. అపవాదిని ఎలా ఎదిరిస్తాం? జ్ఞానాన్ని బట్టి తెలిసిన దాన్ని బట్టి ఎదిరిస్తాం. హల్లెలూయా. లేదు మీకు రక్షణ లేదు అంటే, లేదు నాకు రక్షణ ఆనందం ఉంది అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పాస్ కావు అంటే, లేదు నేను ఖచ్చితంగా పాస్ అవుతాను అని చెప్పాలి. ఆమేన్. లేదు ఇది అసంభవం అంటే, వాక్యంలో సమస్తము సాధ్యమే అని ఉంది అని చెప్పాలి. ఆమేన్. పక్క వాళ్ళకి చెప్దామా, నా వల్ల కూడా అన్ని సాధ్యం అంటున్నాడు ప్రభు అని. ఎందుకంటే నీ ద్వారా జయించేది ప్రభువే కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును సాధ్యపరచువాడు నాలో ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 ప్రకారం అని చెప్తామా? ఎక్కడున్నాడు? బిడ్డను యేసయ్య బిడ్డను, యూదా గోత్రము సింహపు బిడ్డను, యేసు నాలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నా పైన ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక వాక్యం తెలిసిన నీలో
అపవాది క్రియలన్నిటినీ పారదోలగలిగే శక్తిమంతులుగా ఉంటారు. అభిషేకం పొందిన మీలో దేవుని యొక్క ప్రెసెన్స్ ఇంకా బలంగా ఉంటుంది. ఆమేన్. నీ నీడ కూడా పనిచేస్తుంది అన్నమాట. హల్లెలూయా. దయ్యం పట్టిన వ్యక్తిలో దయ్యము అతన్ని ఎట్లా మ్యానిపులేట్ చేయగలుగుతుందో, మాసిన మురికి గుడ్డలు ధరింపజేస్తూ తినడం తాగడం అంతా దయ్యానికి ఉన్న అలవాట్లన్నింటిని బట్టి మనిషి పొల్యూట్ అయిపోతాడు. కానీ ఈరోజు మనము ఆత్మ చేత నింపబడినాం కాబట్టి పొల్యూట్ కాము, పరిశుద్ధపరచబడతాం, అధికారులుగా ఉంటాం కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి ఘనత పొందుకుంటాం. కీర్తన 29:20 నుండి 24 వచనాలు. మరి ఇక్కడ దావీదు మహారాజు గురించి చెప్పడం జరుగుతుంది. కీర్తనలు 89, 20, 24. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. దావీదుని కనుగొని ఉన్నాడట. ఈరోజు నిన్ను కనుగొనును గాక, ఆయన కను దృష్టి నీ మీద నా మీద ఉండును గాక, మనందరి మీద ఆయన కను దృష్టి ఉండును గాక. ఆయన ముఖమును మనం వెతుకుతున్నాం కనుక జ్ఞానం మనం పొందుకోదుము గాక, అభిషేకాన్ని బట్టి దీవించబడదుము గాక. దావీదు మాత్రమే దేవుని దృష్టిలో లేడు, నేను నువ్వు ఉన్నాము. ఆమేన్. పక్కవాళ్ళకి చెప్దామా, నేనున్నాను. ఎక్కడున్నావు? దేవుని దృష్టిలో ఉన్నాము. ఆమేన్. నెక్స్ట్ నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాడు. పరిశుద్ధ తైలముతో అభిషేకించినాడంట. అంటే తైలము అనేది అప్పటి కాలంలో సెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క సెంట్ చాలా సువాసన ఉంటుంది. నా పర్స్లో యెరూషలేము నుండి తెచ్చిన ఒక బాటిల్ ఉంది. దాంతో నేను మీకు ఆయిల్ అనాయింట్ చేసినప్పుడు ఒకలాంటి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా అద్భుతమైన సువాసన ఉంటుంది దాంట్లో. మరి ఇజ్రాయేలీల తైలం ఆలివ్ ఆయిల్ అయినప్పటికీ అది సువాసనతో కూడినదిగా ఉంటుందంట. ఎందుకంటే ప్రభుకి అర్పించే దాంట్లో లవంగపట్ట, నిమ్మగడ్డి, ఉప్పు, జటామాంసి అన్ని కలిపి ఆయనకి నైవేద్యం ఇచ్చేవాళ్ళు. అలానే కొన్ని రకాల సెంట్స్ ఇక తైలాలలో కలిపి ఇప్పుడు సేల్ చేస్తున్నారు. మరి యెరూషలేము నుండి వచ్చిన ఒక సిస్టర్ నాకు ఆ తైలాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మిమ్మల్ని అభిషేకిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకదాన్ని ఆశీర్వదించబడకూడదు, నా దగ్గరకు వస్తున్న మీరు కూడా నా పిల్లలు కాబట్టి మీరు ఆశీర్వదించబడాలి. ఆమేన్. హల్లెలూయా. మరి నేనే ఇంత ప్రేమ ఉంటే యేసే ఎంత ప్రేమ ఉంటాడండి మీ మీద, అవునా? నేను ఇంత జాలి కలిగి ఉంటే ఇంతగా నా పిల్లలు ఆశీర్వదించబడాలి అని నేను ప్రేమబంధం లేకుండా ఆలోచిస్తున్నాను. మరి ఆయన రక్తబంధం కలిగిన మనతో ఇంకెంత లవ్ అండ్ అఫెక్షన్స్ కలిగి ఉంటాడు. Glory to God. Amen. Hallelujah. He is loving us, He is caring us, He is protecting us. Amen. మరి ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చబట్టకు మనల్ని అభిషేకించినాడంట. అభిషేక తైలం చేత అభిషేకించినాడు. హల్లెలూయా. నెక్స్ట్, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండును. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైండునంట. అతనికి ఎంతమంది శత్రువులు వచ్చినా, అంటే నీకు చెడ్డ కళలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు, అసంభవం అనిపించవచ్చు, ఇది కాదు అది జరగదని అనిపించవచ్చు, కానీ అన్ని విషయాలలో దేవుని హస్తం నాకు తోడుందని చెప్దామా? గూడు చెదరగొట్టినట్టుగా అనిపిస్తుంది, కానీ దీని ద్వారానే దేవుడు నన్ను సరి చేయాలనుకుంటున్నాడు. ఆయన ముఖ రూపంలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. ఆయన రూపాంతర పొజిషన్లోకి, ఆయన సౌందర్యంలోకి నేను రావాలని ప్రభు కోరుకుంటున్నాడు అని చెప్తాం. ఆమేన్. ఆమేన్. నెక్స్ట్ మ్యామ్. నా బాహుబలము అతని బలపరచును. నా బాహుబలం అతని బలపరచును అంటే దేవుని యొక్క జ్ఞానం ఇలా సహవాసంలోకి వచ్చినప్పుడు దేవుడు సేవకుల ద్వారా మాట్లాడే వచనాల ద్వారా మనం ఏమవుతున్నాము? బలపరచబడుతున్నాం. అండ్ మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు వచ్చే దర్శనాల ద్వారా బలపరచబడుతున్నాం, కళల ద్వారా బలపరచబడుతున్నాం, లేకపోతే ఇతర ఆలోచనల ద్వారా బలపరచబడుతున్నాం. అది దేవుడు ఇచ్చే జ్ఞానము. ఆమేన్. హల్లెలూయా. ఏ శత్రువును అతని మీద జయమునందుడు. ఏ శత్రువును అతని మీద జయము నందడు. ఆమేన్. ఈరోజు మన మీద ఎలాంటి అపవాది ఆధిపత్యము జయము పొందదు, పొందనేరదు. ఉద్యోగం లేకుండా ఏ దయ్యం నన్ను చేయలేదు. చెప్పండి. నేను నిరుద్యోగిని అనే పేరు నా మీద ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రేస్ అండ్ గ్లోరీ ఫాలోయింగ్ ఆన్ మీ. ఆమేన్. నా మీద దేవుని కృప, దేవుని యొక్క సన్నిధి వెంటాడుతూ ఉంది కాబట్టి అది నేను వస్త్రం ధరించినట్టుగా ధరించున్నాను కనుక నిజంగా ఫేవర్ అనేది నాకు పనిచేస్తుంది. ఆమేన్. ఫేవర్ లేకుండా నేను బయటకు పోవడం లేదు, లోపలికి రావడం లేదు. కాబట్టి
జాబ్ అనుగ్రహించబడును గాక, మ్యారేజెస్ జరుగును గాక, కృప విస్తరించడం బట్టి ఫినాన్షియల్ బ్రేక్లు అనుగ్రహించబడును గాక, సకల సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు మన మీద ఉండును గాక. మరి సామెతలు 3:16, సామెతలు 3:16, మొదటి దినవృత్తాంతాలు 22:9, ఒకటి తీసి పెట్టుకోండి. మరి తర్వాత సామెతలు 3:16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనఘనతలను ఉన్నవి. జ్ఞానం చేతిలో అంట, కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయుష్. జ్ఞానం అంటే మళ్ళీ యేసుప్రభువే అండి. యేసుప్రభుని తెలుసుకోవడమే జ్ఞానం. మరి దాని కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయుష్ కంటే. అంటే నీ డిఎన్ఏలో ఇంకా ఏ శోధన ఉండడానికి లేదు, తరాల నుండి వస్తున్న ఏ శాపం ఉండడానికి లేదు. ఆయన నీకు విడుదల ఇస్తున్నాడు. ఆమేన్. నీ శరీరంలో ఏ రోగం ఉందో, ఏ వ్యసనంతో నువ్వు బాధపడుతున్నావు, నాకు దాని నుండి విడుదల కావాలని ప్రభు రక్తం దగ్గరికి సమీపించాలి. రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు, ప్రభు నేను నిజంగా పాపిని, దీని మీద జయం కావాలి, దీని మీద నేను నిన్ను కలిగి ఉన్నాననే నమ్మకంతో నేను ఆస్వాదిస్తే జీవితాన్ని అనుభూతి చెందాలి అని మనం రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ప్రార్థించి తీసుకోగలిగితే అలాంటి కృప మనల్ని వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ఘనత. అంటే మనకు అస్వస్థత వస్తే హాస్పిటల్కి డబ్బులు వెళ్ళిపోతాయి కదండి. చీడ పురుగులు, గొంగలి పురుగులు, తర్వాత మిడతలు తినివేసిన పంట తిరిగి ఇస్తానంటే దేవునిలో నిలబడగలిగిన వాళ్ళకి ఏ దేవుడు నీ గుడారం సమీపించని అని అంటాడు. కాబట్టి రోగము, వ్యసనము, బాధ, ఇరుకు, ఇబ్బంది వలన నువ్వు నష్టపోవు ధనాన్ని. హల్లెలూయా. ధనాన్ని నష్టపోవు. వచ్చే 50 రూపాయలు అలాగే ఆశీర్వదించబడతాను. 50 రూపాయలు 50,000 లాగా. హల్లెలూయా. కాబట్టి ఆలోచనలో తప్పిపోకుండా ఉంటే అనారోగ్యం మనకి రాదు, సాతానికి చోటు వద్దు. హల్లెలూయా. కాబట్టి దేవా నన్ను క్షమించు, దేవా నన్ను ఉద్ధరించు, దేవా నన్ను ఆశీర్వదించు అని అడుగుదాం. తర్వాత దాని మార్గంలో రమ్య మార్గంలో, దాని త్రోవలన్నీ క్షేమకరములు. కాబట్టి రిచెస్ అండ్ హానర్ ఆఫ్టర్ ద ఆర్డర్ ఆఫ్ సాల్మోన్ అంటారు. ఈయన ఆ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నందువలన ఆయనకు రిచెస్నెస్ వచ్చింది, అంటే ఐశ్వర్యం వచ్చింది, దీర్ఘాయువు వచ్చింది, తర్వాత ఘనత, విజయంతో కూడిన నడిపింపు జ్ఞానైన సొలొమోను కలిగి ఉన్నాడు. మొదటి దినవృత్తాంతాలు 22:9. దినములలో కేవలం యుద్ధాలే ఉన్నాయి. కాబట్టి దావీదు గర్భాన్ని ఆశీర్వదించి ఎదిద్య అనే పేరుతో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను అనే కుమార్ని నేను ఇస్తాను, కుమార్ని ఇస్తాను. ఎదిద్య అంటే సమాధానానికి కర్త, క్రీస్తుకి సాదృశ్యంగా ఆయన క్రీస్తు రాజ్యాన్ని చూపించే వ్యక్తిగా. ఎలా ఉంటుంది? గొడవలే లేని రాజ్యంగా ఉంటుంది ఇజ్రాయేలీలకి. అది నా రాజ్యంగా ఉండడానికి కావాల్సినట్టుగా అతన్ని నేను నీ గర్భంలో ఎన్నికేస్తున్నాను. కానీ అతన్ని కూడా వ్యభిచారంలో పడవేసింది దురాత్మ. ఎంతమంది భార్యలండి జ్ఞానైన సొలొమోను మహారాజుకి? ఉపపత్తులు 300 మంది భార్యలు, ఉపపత్నులు 700, మొత్తం కలిపితే 1000. ఆయనకి ఎంత తెలివి ఉన్నా కూడా, అవునా, ఒక్క భార్యతో భరించలేకపోతున్నారు జనాలు. ఇప్పుడు ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారని మొత్తానికి టోటల్గా 1000 మంది. అయితే ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడా లేడా? పరలోకంలో జ్ఞానైన సొలొమోను మహారాజు ఉండింటాడా? ఎందుకు లేడు? ఎందుకున్నారు? డిబేట్. భార్యలు ఎలా చెప్తే అలా నడుచుకున్నాడు. కాబట్టి మరి అతను ఒక దృష్టాంతంగా మనకి ఇవ్వబడింది. ఎందుకంటే దినవృత్తాల గ్రంథాలు అనేక సార్లు దేవుడు అతనికి కళ ద్వారా హెచ్చరిస్తాడట, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడట. కానీ వాత వేయబడిన మనసాక్షి ఉండడం వలన అతను మాట్లాడు. మనం కూడా ఫోన్ మాట్లాడొద్దు అంటే మాట్లాడుతుంటాం. వ్యభిచారం చేయొద్దు అంటే చేస్తుంటాం. దొంగతనం చేయొద్దు అంటే అలా ఉన్నప్పుడు కొన్ని రోజుల వరకు ఏమన్నది చనిపోయిన తర్వాత తీర్పు ఉంటుంది. కాబట్టి అప్పుడు నరకానికి వెళ్ళాల్సింది. పరిశుద్ధ స్థలంలోకి ఎంట్రన్స్ ఉండదు. కాబట్టి జాగ్రత్త. మన మనసాక్షి మనల్ని గద్దించిన వెంటనే దాంట్లో మనం తప్పుకోవాలి. ఆమేన్. కాబట్టి దైవిక రాజ్యంగా ఉండాలనుకోవడానికి మాదిరిగా ఉన్నాడు. ఆయన పోచడం బల్ల మీద ఎంత ఆహారం ఉందో అలా పరలోకంలో రెండవ రాకడ తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో విందుశాలలో ఉంటుంది. అది సొలొమోను మహారాజు, జ్ఞానైన సొలొమోను మహారాజు కంటే అద్భుతమైన రాజ్యం అది అని ప్రకటన గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అయితే ఈయన అంతము వ్యర్థం, ప్రభు యొక్క అంతము
ఆహ్లాదకరమైన ఆశీర్వాదం. వాటి అలా ఉండడానికి ప్రయత్నించండి. ఆదికాండం 24:1 తీసుకుందాం. అలాగే ఆదికాండం 41:22 తీసుకుందాం. 24:1. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. బహుకాలం గడిచిన వృద్ధుడుగా ఉన్నాడు. అన్ని కాలంలో మరి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండి ఆయన చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుడికి ఇష్టంగా ఉండి చనిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి అలా మనం కూడా ఫుల్ఫిల్మెంట్ మన జీవితంలో చూసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి ఆదికాండం 41:22. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఇక్కడ ఫరోకి వస్తున్న కళను బట్టి 2 సార్లు కళ కన్నాడు. ఒకసారి పుష్టిగల వెన్నులు పీలగల వెన్నులు తినేసినాయి అనేసి, తర్వాత పీల వెన్నులు పుష్టిగల వెన్నులను తినేసినాయని, పీల ఎద్దులు వచ్చేసి పుష్టిగల వాటిని తినేసినాయి అనేసి కలగంటున్నాడు. అంటే ఇది త్వరగా జరగబోతుంది. 2 సార్లు చూపించినాడంటే వెంటనే ఇది జరగబోతుంది అని అన్నాడు. అలా ఆ మాటను నమ్మిన ఫరో వెంటనే ఇంతకంటే జ్ఞానం కలిగిన దైవాత్మ కలిగిన వారు ఎవరు లేరు కాబట్టి నువ్వు ఉండు అని అంటున్నాడు. సో ఈ జ్ఞానం కలిగి పరిశుద్ధ జీవితం జీవించిన యోసేపులో కూడా ఫుల్ఫిల్మెంట్ చూడగలుగుతున్నాము. హల్లెలూయా. అలాగే ఆయన కట్టడాలు నేటికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి ఈజిప్ట్లో. ఆమేన్. మరి అలాగే విజ్డమ్ బ్రింగ్స్ యూ ఫేవర్. దేవుని యొక్క ఫేవర్ను మన మీద ఉంచుతుంట. మనుషుల దయందు దేవుని దయందును వర్ధిల్లుటకు కావాల్సిన జ్ఞానము మనకు ఇవ్వబడుతుంది. మత్తయి సువార్త. మరి అలాగే సామెతలు 2:10-11 విజ్డమ్ అనేది ప్రిజర్వ్ అండ్ కీప్స్ యూ ఫ్రమ్ ఈవిల్. సాతాను చేతిలో పడకుండా మనల్ని భద్రపరుస్తుందంట. కాబట్టి మరి ఈ విజ్డమ్ అనేది బ్రింగ్స్ యూ టు డివైన్ హెల్త్. నిన్ను సంపూర్ణ చిత్తురాలుగా ఉండేటట్టుగా చేస్తుందంట. హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని అపేక్షించండి. జ్ఞానం కొరకు సకల ఆశీర్వాదాలన్నింటినీ పొందుకోగలుగుతాం. కాబట్టి నీ దగ్గర ఉన్న సమస్తాన్ని త్యాజించి నువ్వు ఆ జ్ఞానాన్ని ఆస్వాదించాలి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాగే విజ్డమ్ బ్రింగ్స్ యూ ఇంటూ అబండెన్స్. సర్వ సమృద్ధిలోకి మనల్ని ఈ జ్ఞానం నడిపిస్తుంది. కాబట్టి జ్ఞానం ఎన్ని రకాలు? 4 రకాలు. మొట్టమొదటి జ్ఞానము లేటుగా వచ్చిన మొట్టమొదటి జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానం. రెండవది సీజనల్, అంటే మీ యొక్క చదువుకు సంబంధించిన జ్ఞానము, లోకానుసారమైన జ్ఞానము. అది ఏ చదువుతున్నావో దాన్ని బట్టిన జ్ఞానము మీకు ఉంటుంది. మూడవది డెవిలిష్ విజ్డమ్. డెవిలిష్ జ్ఞానాన్ని అంటే సాతాను యొక్క జ్ఞానము మనకు అవసరం లేదు. కానీ దేవుడి యొక్క జ్ఞానము నాలుగోది. దేవుడి యొక్క జ్ఞానం లేకపోతే సాతాను జ్ఞానం చేత ఈనువబడిన వారిగా నరకంలో ఉండిపోతాం. కాబట్టి సాతాను జ్ఞానాన్ని జయించాలి ఈ లోకంలో అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉండగలగాలి. అప్పుడే సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము. విడుదల విమోచన కలిగిన అద్వితీయ సత్యవంతుని ఆస్వాదించగలిగే మహిమతో మనం నింపబడతాం. దేవుడు మనల్ని దీవించుగాక.